ఒక రోజున మండపల్లిలో ఒక పెద్ద బండరాయి కింద పడింది. గ్రామస్తులంతా ఆ రాయిని చూడ్డానికి చుట్టుముట్టారు. ఏంటి ఇంత పెద్ద రాయి ఎట్ట వచ్చింది ఇక్కడికి? రే సాంబిగా, నాకు తెలిసి దేవుడు మన ఊరి మీద కక్ష గట్టి పైనుంచి ఇక్కడికి వేశాడో ఏమో. అవును రంగయ్య, నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమేనేమో అనిపిస్తాంది. ఇప్పుడేం చేద్దాం ఈ రాయిని? అబ్బో, రాయిని పక్కకు లాగెత్తే అయిపోద్దిగా. అది తెలివి కాదురా. మనం రాయిని బట్టలతో గప్పేస్తే అది కనిపించదు, కనబడకపోతే రాయి లేనట్టేగా. అద్దిరిపోయిన ఆలోచన. ఎరా, అందరూ మీ బట్టలు తీసి గప్పండి. అలా గ్రామస్తులు తమ బట్టలతో రాయిని కప్పేస్తారు. రాయి కనబడకపోతే సమస్య లేదని వాళ్ళకి నమ్మకం. చూశారా, ఇంక రాయి కనిపించదుగా, సమస్య తీరిపోయింది. కాని పాపం అందరూ అక్కడి నుండి అర్ధనగ్నంగా వెళ్లాల్సొచ్చింది. మరుసటి రోజున మండపల్లి వాళ్లు మళ్లీ ఆ బండరాయి దగ్గరికి వచ్చారు. కాని రాయి మీద వేసిన బట్టలన్నీ గాలికెగిరి పక్కనే చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయాయి. అయ్యో, రాయిని కప్పేశామనుకున్నాం, కాని బట్టలు ఎగిరిపోయాయి. ఇప్పుడేం చేద్దాం? రాయిని మనం గప్పలేం కాబట్టి రాయి మీద మట్టిని పోసేయాలి. మట్టి పోసేస్తే అది గుట్టలా కనిపించుద్ది. గుట్ట కనబడితే ఎవ్వరూ రాయిబడిందనరు కదా. అదిరిందిరా. ఎరా, అందరూ మీ ఇళ్ళ దగ్గర నుంచి మట్టి తీసుకురండి. అలా గ్రామస్తులు మట్టి తేవడంతో అలసిపోయారు. చివరికి బండరాయి మీద పెద్ద మట్టి గుట్ట కట్టి ఇక సమస్య తీరిపోయిందనుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మండపల్లి వాళ్లు మళ్లీ ఆ బండరాయి దగ్గరకొచ్చారు. కాని ఇప్పుడు రాయి మీద వేసిన మట్టంతా వానతో కరిగిపోయి రాయి మళ్లీ బయటకొచ్చింది. అయ్యో, నిన్న మనం చేసిన శ్రమ అంతా వృధా అయ్యింది. రాయి పైన మట్టి కూడా నిలవలేదు. ఏం పర్లేదురా సాంబిగా, మనం ఇంకో మార్గం చూద్దాం. ఏంటి రంగయ్య అది? మనం రాయికి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కట్టి ఇది దేవుడి శీల అని ఊర్లో ప్రకటిద్దాం. అప్పుడు ఎవ్వరూ భయపడరు. అంతేకాదు, ప్రతి పౌర్ణమికి నైవేద్యం కూడా పెడదాం. అదిరిపోయిందిరా. ఎరా, అందరూ రాయిని దేవుడిగా పూజిద్దామా? అలా బండరాయి పక్కన పూలు పసుపు కుంకుమ పెట్టి మండపల్లి శిలదేవుడు అని పేరు పెట్టేశారు. చూసారా, ఇంకా ఈ రాయి కష్టమే కాదు, కాపాడే దేవుడు. కాని ఓ సమస్య ఉందిరా. ప్రతిరోజు ఇక్కడికొచ్చి పూజ చేయాలంటే మన పనులన్నీ అయిపోతాయిగా. ఇలా ఒక బండరాయి ఊరి పనులన్నిటినీ ఆపేసింది. పనికిరాని సమస్యని పరిష్కరించడానికి తెలివి తక్కువ మండపల్లి వాళ్లు కొత్త సమస్య తెచ్చుకున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున ఊరి మధ్యలో ఉన్న బావి నుంచి గుగ్గు గుగ్గు అనే శబ్దం వినిపించింది. అయ్యో, ఈ బావి ఎందుకు ఇలా శబ్దం చేస్తుందిరా రంగయ్య? సామిగా, నాకు తెలిసి బావి లోపల ఎవరో పెద్ద రాక్షసుడు కూర్చొని ఊపిరి పీలుస్తున్నాడో ఏమో. ఒరే, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుందిరా. ఎందుకంటే రాత్రి నేను బావి దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి చల్లటి గాలి తగిలింది. అది రాక్షసుడు ఊపిరి అనుకుంటా. అయ్యో, మరి మనం నీళ్లు తాగితే రాక్షసుడు ఊపిరిని తాగుతున్నట్టేగా. అయితే అది పెద్ద పాపం. రాక్షసుడు ఊపిరి తాగితే మన పాపాలు పెరుగుతాయి కదా ముత్తయ్యా. మరేం చెయ్యాలి? మరి ఊరంతా నీళ్లు తాగపోతే దాహంతో చచ్చిపోతాంగా. ఒరే, అట్టా అనుకోవద్దురా. మనం రాక్షసుడితో ఏదైనా ఒప్పందం చేసుకోవాలి. ఏంటి, రాక్షసుడితో ఒప్పందమా? అది ఎట్టారా? విను. మనం ప్రతిరోజు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అరుస్తూ చెప్దాం, ఒక కొండ నీళ్లు నీకు, ఇంకో కొండ నీళ్లు మాకు అని చెప్దాం. అంతే కదా. ఇంతలో దానికి కంగారెందుకు? ఏమంటారు అందరూ? అరే రంగయ్య, చాలా మంచి పరిష్కారం చెప్పావురా. నీకున్న తెలివి మన ఊర్లో ఎవ్వరికీ లేదు. అబ్బో, అదిరిపోయే ఆలోచన. ఎరా, అందరూ ఒక్కొక్కరు బావిలో కరవండి. అలా మండపల్లి వాళ్లు బావి దగ్గర కూర్చుని ఒక్కొక్కరుగా అరుస్తూ, రాక్షసుడా, నీకొక కుండ మాకొక కుండ అని ఒప్పందం పెట్టుకున్నారు. నేనరిస్తే బావి లోపల నాకు అదే తిరిగి వినిపించింది. నీకో కొండ మాకో కొండ అని మళ్ళీ వినిపించింది. అయ్యో, రాక్షసుడు మన మాటలు విని ఒప్పుకున్నాడు. ఇంక మనం సురక్షితం. చూసారా, నా తెలివి వల్లే ఊరి నీళ్లు రక్షించబడ్డాయి. అప్పుడే పక్క ఊరి వృద్ధుడొచ్చి, బుద్ధి లేనోళ్ళారా, మీరు వినేది రాక్షసుడి గొంతు కాదురా, ప్రతిధ్వని. మీరరిస్తే అదే తిరిగి వినిపిస్తుంది. ఏంటి, మరి మేం పంచుకున్న కొండ నీళ్లు అవి మీ ఊహల్రా. తెలివి తక్కువ వాళ్ళలా ఉన్నారేంటయ్యా మీరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊరి వాళ్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. రంగయ్య, చూసావా, ఆ ముసలోడు మనకి తెలివి తక్కువ అని ఎట్ట హేళన చేసి వెళ్ళిపోయాడో. ఈసారి మళ్ళీ వస్తాడుగా, రాని అప్పుడు చూపిద్దాం మన తెలివేంటో. అంతే అంటావా?
మరి అంతేగా, ఈ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా మనమే పరిష్కరిస్తాము. అట్టాంటిది మనల్ని తెలివి తక్కువ వాళ్ళంటాడా ముసలోడు? చెత్త అని చెప్తాను. రంగయ్య, ఆ ముసలోడు అంతేలే గాని తనకంటే ఎవరైనా తెలివి చూపిస్తే వాళ్ళని అట్టాగే ఎక్కిరిస్తాడు. అదే కదా, నీకు తెలుసుగా సాంబయ్య నా తెలివి గురించి. మన ఊళ్ళో నాలాగా ఎవరికి తెలివి ఉండదు. అంతేలేరా రంగయ్య, మన ఊర్లో నీకు మించిన తెలివి ఎవరికుంది అని రంగయ్యని కాసేపు పొగుడుతాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి మళ్లీ ఆ ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది. మండపల్లి వాళ్లకి ఊరి దగ్గర రాత్రిళ్ళు ఒక వింత వెలుగు కనిపించేది. అయ్యో రంగయ్య, చూసావా, అటు పొలంలో రాత్రి ఏదో ఎలుగుతున్నట్టు కనిపిస్తుంది. అది ఏమైనా దీపమా లేక ఇంకేదన్నానా? రే సాంబిగా, ఇది ఖచ్చితంగా ఏదో ఖజానా. నేల కింద బంగారం అయ్యుంటది, లేపోతట్ట ఎలిగిద్దా? అందుకే అది రాత్రిపూట వెలుగుతో మనకు సంకేతం ఇస్తుంది. ఏమిట్రా రంగయ్య, నిజంగా ఖజానా ఉంటుందా అక్కడ? ఖచ్చితంగా. లేకపోతే ఆ వెలుగు ఎందుకు వెలుగుతుందో చెప్పు. అబ్బో, అయితే మన ఊరి అదృష్టం మారిపోతుందన్నమాట. మనం వెంటనే పొలాన్ని దవ్వి ఖజానా తీసుకోవాలి. అప్పుడు మన జీవితాలు మారిపోతాయి, మన పిల్లల జీవితాలు కూడా మారతాయి. కానీ మనం పగలు పొలం దవ్వితే దేవుడికి కోపం వచ్చిద్దో ఏమో. అందుకే రాత్రిపూట దవ్వుదాం అందరం కలిసి. అవునరా రంగడు, అలాగే చేద్దాం. ఎలాగో పగలు పనులు చేస్తాంగా, కాబట్టి రాత్రిపూట దవ్వడమే మంచిది. పగలు మనం పొలాలు గట్లు దవ్వడం చూసి పక్కూళ్ళో వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు మనకున్నది పోయి ఉంచుకున్నది కూడా పోతుంది. సరే ముత్తయ్య, అందరం రాత్రికి సిద్ధంగా ఉందాం. ఇంట్లో ఉన్న గొడ్డలి పారలు తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఊరంతా రాత్రిళ్ళు లాంతర్లు పట్టుకుని కవ్వాలు గాడిదలు తెచ్చుకుని ఆ పొలాన్ని తవ్వడం మొదలుపెట్టారు. ఇక మరుసటి రోజున అయ్యో, గొంతలే గొంతలు. ఎన్ని గొంతలు దవ్వినా ఎక్కడా ఒక బంగారు మొక్కైనా దొరికేదే లేదు. ఏంటి రంగయ్య ఇదంతా? దేవుడు మన భక్తిని పరీక్షిస్తున్నాడు. మనం గట్టిగా హారతులిచ్చి పాలు పోసి తవ్వితే ఆ ఖజానా బయటపడుద్ది. అలా వాళ్ళు బర్రెపాలు నెయ్యి వృధా చేసి గుంతలో పోశారు. కాని ఏమీ లభించలేదు. ఆ సమయానికి మళ్లీ పక్క ఊరి వృద్ధుడొచ్చి నవ్వుతూ ఇలా అంటాడు. ఒరేయ్ పిచ్చోళ్ళారా, అది ఖజానా కాదురా. రాత్రిళ్ళు పొలంలో ఉన్న పాత గాజు ముక్కల మీద చంద్రకాంతి పడితే అట్టా మెరుసుద్ది. నువ్వు మమ్మల్ని పిచ్చాలని చేయబాకు ముసలాడా. నీకెప్పుడు మా ఊరితోనే పని ఉంటదేంటో. లేదు రంగయ్య, నేను చెప్పేది నిజం. బంగారం ఉంటే మీరు రోజూ పొలాల్లో పనిచేస్తున్నారుగా, మరి ఏ రోజైనా ఒక్కరికైనా బంగారం కనిపించిందా లేదా దొరికిందా చెప్పండి? అయ్యో, మా ఊరి శ్రమంతా వృధా అయినట్టేనా? వృధా కాదురా, ఎండాకాలంలో మీరు తీసిన గుంతల్లో నీళ్లు నిలుస్తాయి. అప్పుడు ఆ నీటిని మీరు పశువులకి పక్షులకి మీ పంట పొలాలకి ఉపయోగించుకోవచ్చు. మీరు తెలియకుండా మీ అమాయకత్వంతో ఈ పని చేసినా అది మీకు మంచి చేస్తుందిలే. ఇలా మండపల్లి వాళ్ళు ఖజానా దొరుకుతుందని ఆశపడి చివరికి ఊరికి చిన్న చెరువులు సృష్టించారు. వాళ్ల పాతకాలపు అమాయకపు ఆలోచన తప్పే, కానీ ఫలితం మంచిదే. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. ఒక రోజున 20 ఎకరాల ఆసామి అయిన యజమాని రామయ్య తన భూమిని కౌలుకివ్వాలనుకుంటాడు. ఇంకా పంటలు పండించటం నా వల్ల కాదు. 20 ఎకరాల భూమిని ఒక 5 మందికి కౌలుకిస్తాను. ఆ వచ్చిన డబ్బుతో ఇల్లు గడుస్తుంది అని తనలో తాను అనుకుంటూ ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. ఇదిగోండి, అందరూ వినండి. నా దగ్గర 20 ఎకరాల భూమి ఉంది. నేను దాన్ని అమ్మను. కానీ కౌలుకి పద్ధతిలో 5గురికి కూలీకి పంచుతాను. ప్రతి ఒక్కరికి 4 ఎకరాలు వస్తాయి. మీరు పంటలేసి లాభం వచ్చిన తర్వాత నాకు కొంత డబ్బు కౌలు రూపంలో ఇవ్వాలి. అది విన్న ఆ ఊరి వాళ్ళల్లో ఒక 5 మంది రైతులు ముందుకొచ్చారు. అయ్యా, నేను చాలా పేదరికంలో ఉన్నానయ్యా. నాకు మీ భూమినిస్తే పంట పండించుకొని మీకు కౌలునిస్తానయ్యా. అలాగే రంగయ్య, కానీ నాకు కౌలు మాత్రం సమయానికి ఇవ్వాలి, లేకపోతే ఊరుకోను. అలా రంగయ్యతో పాటుగా మరో 4 సోమయ్య, భీముడు, సిద్ధయ్య, లింగయ్య వీళ్లంతా కూడా కౌలుకి భూమినడిగారు. సరే, అందరికీ 4 ఎకరాల చొప్పున భూమినిస్తాను. అట్టగేనయ్యా, మేం కష్టపడి పంటలు పండించి మీకు కౌలిస్తాం. అలా అందరూ సంతోషంగా కృతజ్ఞతలు చెబుతారు. అలా కొన్నేళ్లు గడిచాయి. తక్కువ కౌలు తీసుకునే రామయ్యకి అత్యాశ పెరిగి ఎక్కువ కౌలు వసూలు చేయడం మొదలుపెట్టాడు.
మొదట తక్కువ కౌలు పెట్టించాను. ఇప్పుడు వాళ్ళు పంటలు బాగా పండిస్తున్నారు. నేనెందుకు తక్కువే తీసుకోవాలి? ఈసారి కౌలు రెండింతలు పెంచేస్తా. ఒకరోజు రామయ్య కౌలు రైతుల్ని తన ఇంటి దగ్గరకు పిలిచాడు. వినండి, ఇక నుంచి మీరు ప్రతి ఎకరానికి రెట్టింపు కౌలివ్వాలి, లేకపోతే నా భూమి మీకుండదు. అయ్యా, అంత కౌలు మాకు సాధ్యం కాదయ్యా. ఇత్తనాల ఖర్చు, ఎరువులు, నీళ్లు ఇవన్నీ వేసుకుని లాభం మిగిలేదే తక్కువ. మీరెట్టగంటే మేము నష్టపోతామయ్యా. కాస్త మా గురించి కూడా ఆలోచించండి అయ్యా. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదులే రంగయ్య. నా భూమి మీకు నచ్చకపోతే ఖాళీ చేసి పెట్టండి. రైతులు ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారు. అయ్యా, ఇలాగంటే ఎట్టగయ్యా? ఆ రోజు రచ్చబండలోనే మీరీ విషయం చెప్పుంటే ఏదో నిర్ణయానికి ఆ రోజు వచ్చేవాళ్ళంగా. అంటే నీ ఉద్దేశం ఏంటి భీమయ్య? మీ ఇష్టం. కౌలు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. మీరు నేనడిగిన డబ్బులు ఇవ్వకపోతే వేరే వాళ్ళకి కౌలుకిస్తాను. బాగా ఆలోచించుకోండి. ఆ మాటలు విన్న రంగయ్య అందరినీ పక్కకు పిలిచి, ఇంక మనకి తప్ప ఇంకో వృత్తి తెలియదు కదా భీమయ్య. ఏం చేద్దాం? ఇప్పుడు ఒప్పందానికి ఒప్పుకుందామా? అసలే నాకు చిన్న పిల్లలున్నారు. ఇప్పుడు ఈ భూమిని వదులుకుంటే వాళ్ళకి కాసిన్ని గంజినీళ్ళు కూడా నేను పోయలేను. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. మనకి పంటలు పండించడం తప్ప మరో దారి లేదు. ఇప్పటికిప్పుడంటే మనకి భూమి ఎవరివ్వరు కదా. నువ్వేమంటావు సోమయ్య? చెప్పు. ఏం చెప్పను, నా కష్టాల గురించి మీకు తెలిసిందేగా. కానీ ఇప్పుడు పంట పండించి అందులో సగం రామయ్యకి కౌలుకి వెళ్తే మిగతా సగం ఇత్తనాలకి, ఎరువులకి, మందులకి పోద్ది. మనకొచ్చే కొంచెం డబ్బులే మిగులుతాయి. అవును సోమయ్య, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆ రామయ్యకి ఆశ పెరిగిందిగా, ఏమీ చేయలేం. అలా నలుగురు మాట్లాడుకుని రామయ్య చెప్పిన ఒప్పందానికి ఒప్పుకుంటారు. అలా ఒక రోజున రంగయ్య పొలంలో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే రామయ్య పొలం దగ్గరికి వస్తాడు. ఏం రంగయ్య, నీ మొక్కజొన్న పంట ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు కోస్తున్నావు మరి పంటని? కోస్తానయ్యా, ఓ వారం ఆగి. ఆ లోపు వర్షాలు కూడా అవుతాయి కదా. సరే, నాకు కొన్ని మొక్కజొన్న పొత్తులు కావాలి. మా ఇంటికి చుట్టాలొచ్చారు, వాళ్ళకి కాల్చి పెట్టాలి. కొన్ని కోసుకొని వెళ్ళనా? ఈ రామయ్య ఏంటో కౌలు తగ్గించడు. అప్పుడప్పుడు ఇట్టా వచ్చి చుట్టాల మీద వంక పెట్టుకుని పంటను కోసుకొని వెళ్తా ఉంటాడు. ఈ రామయ్య పొలం తీసుకోవటం వల్ల 7 ఏళ్ల నుండి నా అప్పులు పెరుగుతున్నాయి గాని తగ్గటంలా. ఏంటి రంగయ్య, నన్ను తిట్టుకుంటున్నట్టున్నావు? అలా ఏమీ లేదయ్యా, ఇక్కడే ఉండండి, నేనే గోసిస్తాను. రంగయ్య, నీ పన్ను చూసుకో, నేను గోసుకెళ్తానులే. సరేనయ్యా. ఈ రామయ్య తెలివి చూడు, నేను గోసిస్తే తక్కువ గోసిస్తానని తానే గోసుకుంటానంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. రామయ్య మాత్రం సందు దొరికిందని చాలా మొక్కజొన్న పొత్తులు కోసుకుని వెళ్ళిపోయాడు. అలా రామయ్య రైతుల పంటల్లో తనకు నచ్చింది కోసుకుని వెళ్ళేవాడు. ఇలా రామయ్య చేయడం ఆ 5గురి కౌలు రైతులకు నచ్చేది కాదు. ఒక రోజున ఆ 5గురు కలిసి ఒక చోట సమావేశమయ్యారు. ఈ యజమాని రామయ్య ఎక్కువ చేస్తున్నాడు. కౌలు రెట్టింపు చేశాడంటే సరిపోదా? ఇప్పుడొచ్చి మన పొలాల్లో నుంచి పంట కోసుకెళ్తున్నాడు. ఇట్టగైతే మనం ఎప్పటికీ అప్పుల్లోనే కూరుకుపోతాం. దీన్ని అరికట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. మీరంతా ఏమంటారు? అవును సిద్ధయ్య, కానీ ఎవడికి ధైర్యం ఉంది అడగడానికి? అడిగితే మరుసటి ఏడాది భూమి ఇచ్చేవాడా? అవునరా, మనకి మరో దారి లేదు. ఏదో ఒక రోజు ఈ యజమాని బుద్ధి తెచ్చుకోవాలి. అలా అందరూ రామయ్యకి బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నారు. అంతలోనే రంగయ్యకి ఒక ఆలోచన వచ్చింది. అరే సిద్ధయ్య, మనం గత 7 సంవత్సరాలుగా భూమిని కౌలుకి చేస్తున్నాం. అంటే 7 సంవత్సరాలుగా ఈ భూమికి కావలిగాస్తున్నాం అన్నమాట. మనం పంటేసుకున్నాం కాబట్టి మనం కావలిగాస్తున్నాం. అయితే ఓరి పిచ్చి సిద్ధయ్య, ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీల దగ్గర కావలిగాస్తే జీతం ఇస్తారంట కదా. ఆ చొప్పున మనం గత 7 సంవత్సరాలుగా పంటేస్తా, భూమికి ఎరువేస్తా, రెయిన్బోళ్ళు కాపలాగాస్తా భూమిని కాపాడుతున్నాం. కాబట్టి మనం కాపలాగాసినందుకు డబ్బులు అడుగుదాం. అప్పుడేమంటాడో చూద్దాం. అలా రంగయ్య ఒక కొత్త ఆలోచన చెప్పగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయ్యో రంగయ్య, యజమాని దగ్గరికెళ్ళి కావలిగాసిన డబ్బులు అడుగుదాం అనుకుంటే ఆ రామయ్య ఏమనుకుంటాడు? మనల్ని పిచ్చి వాళ్ళు అంటాడేమో. అదంతా పర్లేదు భీముడు, కానీ రంగయ్య చెప్పింది నిజమే. మనం ఈ భూమి కౌలు కోసుకున్న 7 సంవత్సరాలు కావలిగాస్తున్నాం. పొలాల్లో ఎవరూ దొంగతనం చేయకుండా, పశువులు పంట తినకుండా కాపాడాం. అది కూడా పనే కదా. అవును,
పంట మనం పండించుకోవటమే కాదు, ఈ రామయ్య భూమి విలువ తగ్గకుండా చూసుకున్నాం. ఇక మనం కూడా మన పని విలువ అడగచ్చు. అయితే ఓ మాట, రేపొదమే రామయ్య దగ్గరికి వెళ్దాం. అందరం కలిసి చెప్తేనే బలం ఉంటది. అలా 5గురు ఒకే నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజున రామయ్య ఇంటి ముందు చేరారు. ఏమయ్యా, అంతా ఒకేసారి ఎందుకు వచ్చారు? పంటల విషయమా లేక కౌలు డబ్బుల విషయమా? కాదు యజమాని, మేమంతా మీ దగ్గరికి ఒక వినతి చెప్పడానికి వచ్చాం. వినతంటే కొత్తగా ఏమైనా కావాలా మీకు? యజమాని, మేం మీ భూమిని కౌలుకి తీసుకుని పంటలు పండిస్తున్నాం. అది నిజమే, కానీ 7 సంవత్సరాలుగా మేమే కావలి కాస్తున్నాం. రేయింబవళ్ళు పశువులు దొరకకుండా దొంగలిస్తే పారద్రోలుతూ మీ భూమిని కాపాడుతున్నాం. అవునయ్యా, ఫ్యాక్టరీల్లో కావలి కాసిన వారికి జీతం ఇస్తారు. మరి మేం మీ భూమి కోసం కావలి కాస్తున్నాంగా, మాకు కావలి కాసిన దానికి తగిన డబ్బు ఇవ్వాలి. ఏంటి, మీరు నన్నే డబ్బులు అడుగుతున్నారా? అయ్యో, ఇదేం కొత్త పంచాంగం వినిపిస్తున్నారు మీరు. నేనే నా భూమి ఇస్తే మీరు పంటలు పండించుకొని లాభాలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీ పంటకి కావలి కాసుకొని నన్ను డబ్బులు అడగటం న్యాయమా? అయ్యా, పంట పండించుకోవటం కోసం మేము పనిచేసామన్నది వేరే విషయం. కానీ 7 ఏళ్లుగా మీ భూమికి మేమే కావలి కాసామన్నది నిజం కదా. రేయింబవళ్ళు మేం కాపాడకపోతే మీ భూమి విలువ తగ్గేది, దొంగల చేతికెళ్లేది. ఇది పని కాదనుకుంటున్నారా? మా కష్టానికి విలువ లేదని మీరనుకుంటే మేమిక మీదట మీ భూమి కౌలు కూడా మానేస్తాం. కానీ ముందుగా మాకు కావలి డబ్బులు ఇవ్వాల్సిందే. అబ్బా, ఇదేం గాలి మారిందిరా! మీరంతా ఒకే మాట మీద గట్టుకట్టుకుని వచ్చారా? నా భూమిని వదులుకుంటే ఎక్కడికి వెళ్తారు? ఎవరు మిమ్మల్ని నమ్మి భూమి కౌలుకిస్తారు? పంటలు పండించగల చేతులుంటే ఎక్కడైనా మేము గడుపుతామయ్యా. కానీ మీలాంటి దోపిడీ యజమాని కింద మేము పనిచేయలేం. ఆ మాటలు విన్న రామయ్య ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన తెలివితో రైతులను ఎప్పటికీ దోచేస్తాననుకున్న అతను వారి ఐకమత్యానికి ఎదురు తిరగలేక మోగబోయాడు. అబ్బా, వీళ్ళు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారే. వీళ్ళంతా ఐక్యమైపోతే నా భూమి ఖాళీ అవుతుంది. నేను కూడా నా భూమిని కోల్పోతాను. అలా రైతుల ఐకమత్యం ముందు యజమాని రామయ్య ఓడిపోయాడు. అయ్యా, మేము మీకు శత్రువులం కాదు. న్యాయం జరిగేలాగా కౌలు పెట్టండి. మా కష్టానికి గౌరవం ఇవ్వండి. లేకపోతే మేం భూమిని వదిలి వెళ్ళిపోతాం. ఇక రామయ్యకి దారి లేకపోయింది. చివరికి తలదించుకుని రైతుల మాట విన్నాడు. కౌలు తగ్గించి ఇకపై పంటల్లోకి తల దూర్చనని మాట ఇచ్చాడు. సరే రంగయ్య, ఇప్పటి నుండి నాకందరూ ఇంతకుముందు ఎలా ఇచ్చారో అలాగే కౌలు ఇవ్వండి. మీ పంట పొలాల దగ్గరికి నేను రాను. మీ పంటని కూడా నేను తీసుకోను. అలా అతి తెలివి యజమాని రైతుల ఐకమత్యం ముందు తల వంచక తప్పలేదు. అతని అత్యాశ అతనికి అడ్డుపడింది.